మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. Welcome to iDream. నా పేరు లుంబిని. Today we have Vedic nutritionist, spiritual healer and life coach వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే మా మ్యామ్, చాలా మంది లవ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బాగా ఎక్స్ప్రెసివ్గా ఉండడము, లేదంటే లేడీస్ అయితే బాగా వండి పెడితేనో దాని త్రూ వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. బట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఫైట్ లాంగ్వేజెస్. కొంతమంది సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, కొంతమంది బాగా గట్టిగా చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఫైట్ లాంగ్వేజెస్ అనేటివి దాని గురించి చెప్తారా? ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవచ్చు మనం? ఓకే, ఫైట్ లాంగ్వేజ్ అండ్ లవ్ లాంగ్వేజ్. లవ్ లాంగ్వేజ్ ఈజ్ లైక్ యూ సెడ్, అందరికీ అర్థమైంది అనమాట. మనం అవతల మనిషితో మాట్లాడే విధానము, వాళ్ళతో మనం స్పెండ్ చేసే టైం కానీ, వాళ్ళకి వండే వంటలు కానీ, వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు కానీ, స్పెషల్ డేస్ని వాళ్ళని మనం ఎట్లా ట్రీట్ చేస్తాం, ఇవన్నీ లవ్ లాంగ్వేజ్ అనమాట. సో లవ్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్వేస్ స్పోకెన్, బయటకు చెప్పుకుంటాం. ఫైట్ లాంగ్వేజ్ అన్నది అంటే ఒక మనిషి ఇద్దరి మధ్యలో ఒక డిస్ప్యూట్ ఉందంటే, ఒకరికి నచ్చట్లేదు అంటే కనుక అక్కడ కొంచెం గ్యాప్ ఫామ్ అవుతూ ఉంటుంది, విచ్ ఆల్ ఆఫ్ అస్ నో. అయితే ఫైట్ లాంగ్వేజ్లో లైక్ యూ రైట్లీ సెడ్ కొంతమంది అరుస్తారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు, రకరకాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళ వే ఆఫ్ షోయింగ్ దేర్ యాంగర్. నువ్వంటే నీ మీద నాకు కోపంగా ఉందంటే నేను రకరకాల ఆప్షన్స్ చూస్ చేసుకుంటాను, నాకు వచ్చిన ఆప్షన్స్. నేను నీతో మాట్లాడను, నువ్వు పెట్టిన కాఫీ తాగను, నువ్వు పెడితే అన్నం తినను, నువ్వు ప్యాక్ చేసి ఇచ్చిన డబ్బా అలాగే వెనక్కి తీసుకొచ్చేస్తాను. ఓకే, సో ఇవన్నీ ఒక లాంగ్వేజ్ ఆఫ్ ఫైట్ అనమాట. అయితే అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే లవ్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ చేసుకున్నంత బాగా ఫైట్ లాంగ్వేజ్ చాలామంది ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. ఒకవేళ అట్లా చేసినా ఒక మనిషి బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కోపంగా బిహేవ్ చేస్తే, నేను మాట్లాడకుండా ఉన్నా, నాకు కోపం వచ్చింది, నేను మా ఇంట్లో వంట చేయను, స్ట్రైక్ చేసేస్తాను. సో దట్స్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మై యాంగర్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది మనకి, రైట్? ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనము లవ్ లాంగ్వేజ్ అని అన్నారు మీరు, ప్రేమతోటి మన బాండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నది మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇద్దరు మనుషుల మధ్య ఫైట్ అయిన తర్వాత ఆ ఫైట్ ఎక్కడికి దారితీస్తుంది, ఒకవేళ మనం అది అక్కడ వరకే, అంటే మన ఫ్రస్ట్రేషన్, మనకి అవతల మనిషి మీద ఉన్న కోపాన్ని చెప్తే అవతల మనిషి అర్థం చేసుకుంటున్నారా లేదా, అవతల మనిషి తప్పు చేశారు కాబట్టి నేను ఒక మాట అంటే అవతల మనిషి ఆ తప్పుని కరెక్ట్ చేసుకుంటున్నారా లేదా, అది అక్కడ దాకే చూడాలి. ఇట్స్ నాట్ అ పర్సనల్ అటాక్, ఇష్యూ అంతే. అక్కడ ఒక ఇష్యూని అడ్రస్ చేస్తున్నావు. ఓకే లుంబిని, నాకు టుడే చిన్న ఇష్యూ, యూ డిడ్ నాట్ కుక్ ప్రాపర్లీ, అంతే, నువ్వు వంట సరిగ్గా చేయలేదు. కానీ అలా అనగానే అవతల వాళ్ళు చాలా పర్సనల్గా తీసేసుకుంటారు. అక్కడ వంట వరకే, ద థింగ్ ఈజ్ ఓన్లీ వంట, ఇట్స్ నాట్ అ పర్సనల్ గ్రెడ్జ్ ఆన్ యూ. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే మనం అన్నింటినీ పర్సనల్గా తీసేసుకుంటాం అన్నాడు. ప్రతిదీ నన్ను అన్నారు. ఫుడ్ టేస్ట్ బాగోకపోతే ఫుడ్ టేస్ట్ వరకే చూడాలి దాన్ని. దాన్ని ఎప్పుడైతే మనం పర్సనలైజ్ చేసేస్తామో ఆటోమేటిక్గా ఇద్దరు మనుషుల మధ్యలో గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఫైట్స్ అలా వచ్చినప్పుడు ఆ ఫైట్స్లో మనం వాటి నుంచి ఎలా బయటకు రాగలుగుతాం, మనం అందరం మైండ్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే, ఇట్స్ జస్ట్ ఎ ఇష్యూ. మనుషులు ఇద్దరు పర్సనల్ థింగ్ కాదు. పర్సనల్ అంటే పర్సనల్ అబ్యూజ్ ఉంటుంది, వెళ్ళి కొట్టేస్తారు వైఫ్ని గట్టిగా, ఏదేదో చాలా ఫిజికల్ అబ్యూస్ చాలా ఉంటుంది. అవన్నీ హేట్రేడ్ అనమాట. హేట్రేడ్ ఈజ్ డిఫరెంట్, ఫైట్ ఈజ్ డిఫరెంట్. ఇద్దరు మనుషులు హేట్ చేసుకుంటున్నారంటే ఆబ్వియస్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఒకరికి సఖ్యత ఉండదు, దే హిట్ ఈచ్ అదర్, దే స్క్రీమ్. ద అబ్యూజ్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, రీసెంట్గా అజయ్ దేవ్గన్ కాజోల్ది నేను ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే, ఏదో ఒక చిన్న డైలాగ్లో షీ సెడ్, ఓపెన్ ఫారం ఇంటర్వ్యూలో అజయ్ దేవ్గన్ కుత్తే కమీనే అని తిట్టిందా. ఓకే, సో ఇట్ వాజ్ వెరీ లైట్. ఓకే, తిట్టేసింది అంటే అట్లా అంటే, కానీ ఏంటంటే వాళ్ళ అండర్స్టాండింగ్ అది. ఓకే, బికాస్ తన బిహేవియర్ అట్లాంటిది, అమ్మాయి అలా అనాలనిపించింది. ఇట్ విట్స్ అవుట్ ఆఫ్ ఒకటే కామెడీగానే అన్నా, బట్ స్టిల్ కొన్ని ప్లేసెస్లో ఇదే మాట ఒక ఈగోయిస్టిక్ పర్సన్ వెళ్ళంటే, నన్ను ఇంత ఓపెన్ ఫాలో నన్ను కుత్తే కమీనా అంటావా అని, దట్ విల్ లీడ్ టు సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఆ ఇంటర్వ్యూ చూసాక నాకు అనిపించింది అనమాట, ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్. దాని తర్వాత ఏమయ్యో నాకు తెలియదు వాళ్ళ దగ్గర, బికాజ్ మనం ఇంటర్వ్యూ వరకే చూస్తాము. కాబట్టి
బట్ ఇట్ వాజ్ ఆన్ ఎ లైటర్ నోట్. అంటే అవతల మనిషి ఫేస్ ఎక్స్ప్రెషన్లో కూడా తెలిసిపోతుంది కదా, అలా అనగానే ఎందుకు ఇలా ఒక పాజ్ అట్లాంటివి ఏం లేవు అక్కడ. సో డోంట్ టేక్ ఎనీథింగ్ టూ పర్సనల్. ఒకవేళ మనకి చిన్న చిన్న ఫైట్స్ ఉంటాయి, ఆ ఫైట్స్లోనే తెలిసిపోతుంది మన రిలేషన్షిప్ ఫర్దర్గా వెళ్తుందా వెళ్ళదా. ఓకే, ఏ రోజు ఫైట్ ఆ రోజు మనం క్లోజ్ చేసేస్తున్నామా, లేకపోతే 4-5 రోజులకి అట్లా డ్రాగ్ చేస్తూ ఉన్నామా. ఎందుకంటే ఫైట్ ఈజ్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఎమోషన్ కదా, అవి సప్రెస్ చేసుకోక్కర్లేదు మనం ఎవరైనా కానీ. అది సప్రెస్ చేసుకుంటే ఏమవుతుందంటే దట్ లీడ్ టు యాంగ్జైటీ, డిప్రెషన్, వేరే హెల్త్ ఇష్యూస్కి వచ్చేస్తుంది. ఇట్స్ ఓకే టు వాయిస్ అవుట్, ఇది నాకు నచ్చలేదు, అది నాకు నచ్చలేదు. ఇష్యూ వరకే మాత్రం, అంతే. మీరు లేట్ వస్తున్నారు, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, కెన్ యూ కరెక్ట్ ఇట్ ప్రాపర్లీ. సో యూ జస్ట్ డూ ఇట్, కరెక్ట్ చేసుకోవచ్చు. నేను లేట్ వస్తున్నంటే నా మీద అనుమానమా, ఇవన్నీ డోంట్ డ్రాగ్ ఇట్ ఫర్దర్. అక్కడికి అది స్టాప్ చేసి ఓకే, ఎందుకంటే నీ వైఫ్కి నువ్వు లేట్ వస్తుంటే మేబీ షీఈ్ మిస్సింగ్ యూ అట్ హోమ్. అన్నిటినీ అనుమానంగా చూడకూడదు. ఇంటికి తొందరగా రావాలని తన ఆశ, సో దట్ షీల్ స్పెండ్ మోర్ టైమ్ విత్ యూ. ఈ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే మనకు బాగా అనిపిస్తూ ఉంటుంది. మన రిలేషన్షిప్ లాంగ్ రన్లో కూడా ఎక్కువ రోజులు మనము కలిసి ఉండగలుగుతాం. అంతేగాని ఎక్కడికక్కడ బ్రేక్ చేసుకుంటూ వస్తే, నేను లేట్ వస్తే నీకేం ప్రాబ్లం, నేను వచ్చి ఏం చేయాలి ఇంట్లో, కాంట్ యూ స్టే అలోన్, ఇట్లాంటి డైలాగ్స్ వచ్చినప్పుడు అది బ్రేకప్కి మాత్రమే దారితీస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు లుక్ ఎట్ థింగ్స్ ఈజ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఓకే. అండ్ ఆల్సో ఎలా అవుతుందో ఏమో తెలియదు కానీ పెళ్లిలో మాత్రం ఎగ్జాక్ట్ 2 ఆపోజిట్స్ పెళ్లి చేసుకుంటారు. అది ఏ మ్యారేజ్ అయినా సరే, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అంతే కదా. కొంతమంది బాగా నీట్గా టైడీగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా షాబీగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరికి సెట్ అవుతుంది, పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ ఏదైతే బిఫోర్ ద మ్యారేజ్ ఏదైతే చాలా ఎక్కువ టాలరేట్ చేస్తారో అదే ఆఫ్టర్ ద మ్యారేజ్ మెయిన్ ప్రాబ్లం అవుతుంది. యూ కాంట్ టాలరేట్ ఇట్ ఎనీమోర్. అంతే, ఎందుకంటే మనకి షీజ్ మైన్, హీజ్ మైన్ అన్న ఒక ధైర్యం వచ్చేస్తుంది కదా. సో ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక మనిషి కావాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న కాంప్రమైజెస్ చేసేసుకుంటాం మనం. ఓకే, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజెస్ బిఫోర్ మ్యారేజ్ అన్నీ చేసేసుకుంటాం. మ్యారేజ్ అయిపోగానే ఏంటంటే ఈ బాండ్ ఇంకా ఇది ఇలాగే ఉంటుంది కాబట్టి నేను ఏం చేసినా టాలరేట్ చేయాల్సిందే అన్నప్పుడు యాక్చువల్స్ అన్నీ బయటపడతాయి అనమాట. అంటే ఒకప్పుడు ఏదైతే టాలరేట్ చేసేవాళ్ళో తర్వాత చేయలేరు, అంతే. అది ఇట్స్ గివెన్. ఎనీ రిలేషన్షిప్లో ఇది చాలా చాలా కామన్. అండ్ యాజ్ యూ సెడ్, ఎస్, 2 ఆపోజిట్సే మ్యారేజ్ చేసుకుంటారు, లైక్ మైండెడ్ చేసుకోలేరు. ఎందుకంటే ఏం ఇది ఉండదు, అదేమంటారు, కిక్ ఉండదు అసలు అట్లా ఉంటే. రోబోటిక్ లైఫ్ ఉండదు. ఓకే మీరు అట్లా, ఓకే నాకు కూడా పాటలు. ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్ మూవీ, నా రాజా విక్రమార్కలో ఒక చిన్న ఇది ఉంటుంది అనమాట. ఆ క్వీన్ వచ్చి చిరంజీవితో అంటూ ఉంటుంది, మీకు ఏమి ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం. సో అంటే ఒక రోబోస్ లాగా అనమాట. ఏం డిఫరెన్స్ ఉండదు, ఇద్దరు కొంచెం డిఫరెంట్గా ఉంటేనే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్నవన్నీ అంటే ఒకళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా వాళ్ళ బిహేవియర్ ఒకటేలా ఉంటే ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయలేరు. ఇద్దరు వేరే వేరేగా ఉంటేనే దే కెన్ హ్యాండిల్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. నువ్వు హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ని నేను చేయగలుగుతాను నా థాట్ ప్రాసెస్ తోటి, బికాస్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, రైట్? సో దేర్ ఫోర్ ఇద్దరు ఒకటేలా ఉంటే చాలా బోరింగ్గా ఉంటుంది. ఫైట్స్ లేకపోతే కూడా ఫ్యామిలీ చాలా బోరింగ్గానే ఉంటుంది అనమాట. చిన్న చిన్న ఫైట్స్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అనమాట. ఆ చిన్న ఫైట్ అయి మళ్ళీ మనం ప్యాచప్ అయినప్పుడు మళ్ళీ మనకున్న లవ్ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఫైట్స్ ఆర్ ఓకే, బట్ డోంట్ పర్సనలైజ్ దెమ్. ఎక్కడి వరకు ఆ ఫైట్స్ మన వరకే ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే నీ మీద కోపం వచ్చినప్పుడు నిన్ను తిట్టి నీ తర్వాత ఎక్స్టెన్షన్ మీ పేరెంట్స్, మీ అక్క చెల్లెలు, మీ అన్నదమ్ములు, మొత్తం మీ ఫ్యామిలీ ట్రీని అంతటిని మొదలు తీసుకొస్తారు. అట్లాంటివి వచ్చినప్పుడు డోంట్ టాలరేట్ చేయక్కర్లేదు. ఇట్స్ ద ఇష్యూ ఇస్ బిట్వీన్ యూ అండ్ మీ. మన ఇద్దరు గురించే మాట్లాడుకోవాలి అక్కడ. నీ ఫ్యామిలీని, నీ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అవన్నీ తెచ్చినప్పుడు ఇట్ ఈస్ గెటింగ్ రియలీ వెరీ పర్సనల్ అనమాట. సో స్టాప్, ఎక్కడైతే ఆపేయాలో అక్కడ ఆపేస్తే ఇట్ విల్ బి స్మూత్. మ్యామ్, ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అంటే ఎవరైనా సరే ఏదో ఎగ్జాంపుల్స్ మనకు తెలిసిన వాళ్ళలోనూ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చూపిస్తూ ఉంటారు, ఇంకా అంటే దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఒక ఐడియల్ రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలి? అండ్ చాలామంది ఈ మధ్య చూస్తుంటే మళ్ళీ అగైన్ ఈ టాపిక్ చాలాసార్లు మాట్లాడాము, డివోర్స్ రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఒక డయింగ్ రిలేషన్షిప్ డయింగ్ స్టేజ్లో ఉంది అంటే దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి మనం? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అంటే నాట్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్. 50 ఏళ్ళు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని 50 ఏళ్ళు, కానీ ఆ 50 ఏళ్లలో ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరూ. చాలా దగ్గర అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కాంప్రమైజెస్ ఉంటాయి, ఇవన్నీ ఉండి ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, ఆ అమ్మాయిలు వచ్చేటప్పటికి ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదు నాకు ఈ లైఫ్ అని అడ్జస్ట్ అయిపోయి ఉంటారన్నమాట.
సక్సెస్ఫుల్ రిలేషన్ అంటే ఈ మాటల్లో చెప్పడం కంటే కూడా నాకేమనిపిస్తుంది అంటే అవతల మంచి ట్రస్ట్ని గెయిన్ చేయడం ఈజ్ అ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్. ఓకే, ఎప్పుడైనా నీ వైఫ్ నేను 10 days బయటికి వెళ్ళి వస్తున్నాను అంటే హస్బెండ్ షుడ్ సే ప్లీజ్ హ్యాపీగా వెళ్ళేసిరా అనగలిగితే ఆయన అక్కడ ఏంటంటే అక్కడ ట్రస్ట్ అంటే ఎమోషన్ ఏముంటుంది నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నది ఒక ఎమోషను. ట్రస్ట్ ఎక్కడ వస్తుంది ప్లీజ్ గో అండ్ కమ్ బ్యాక్ సేఫ్ అన్న దగ్గర ట్రస్ట్ ఉంటుంది మనకి. సో అట్లా ఎంతమంది అనగలుగుతారు అన్నది క్వశ్చన్ నెంబర్ 1. రెండోది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అంటే నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఇది ఈ డైలాగ్స్ పక్కన పెడితే బయట ప్రపంచానికి అవుట్ సైడ్ యువర్ ఫ్యామిలీ అంటే మీరిద్దరి మధ్య కాకుండా ఒకవేళ మీ అత్తగారు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వాళ్ళ అమ్మగారు ఎప్పుడన్నా ఆ వైఫ్ లేనప్పుడు కోడలు ఇంట్లో లేనప్పుడు భర్త దగ్గరికి వచ్చి నీ భార్య ఇట్లా నీ భార్య అలాగా ఆ అమ్మాయి ఇట్లా బిహేవ్ చేస్తుంది అట్లా బిహేవ్ చేస్తుంది అని అన్నప్పుడు ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు అన్న మాటలకి క్యారీ అయిపోతాడా లేదా తన వైఫ్ని నిజంగా అర్థం చేసుకొని లేదమ్మా నువ్వు అతన్ని రాంగ్గా అర్థం చేసుకున్నావు అమ్మాయిని షీఈ్ నాట్ దట్ అని అమ్మాయిని డిఫెండ్ చేస్తారా అన్న దగ్గర మనకు తెలిసిపోతుంది అది ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అన్నది. చాలామంది ఏంటంటే మన షోల్డర్ మీద గన్ పెట్టి ఇంకొకరిని కాల్చడానికి చూస్తూ ఉంటారు. సో అట్లా చేసినప్పుడు దాన్ని మనం సెట్ చేసుకోవాలి. ఎస్పెషలీ హస్బెండ్స్ అనమాట. ఎంతోమంది ఉంటారు హస్బెండ్స్ ఇప్పుడు కొత్తగా అమ్మాయి అబ్బాయి ఉన్నారంటే వైఫ్ మీద ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి. ఎందుకంటే అమ్మాయి సైడ్ పెద్ద కంప్లైంట్ చేయడానికి ఏమి ఉండవు అక్కడ. ఏదన్నా ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయంటే హస్బెండ్ సైడ్ నుంచే వస్తాయి. ఆడపడుచుల కంప్లైంట్స్ ఉంటాయి, కో సిస్టర్స్ కంప్లైంట్స్ ఉంటాయి, అత్తగారు కంప్లైంట్స్ ఉంటాయి. సో ఇన్ని కంప్లైంట్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఎప్పుడైతే హస్బెండ్ డిఫెండ్ అనట్లేదు, అక్కడ డిఫెండ్ చేయమనట్లేదు, నిజంగా తప్పుంటే క్వశ్చన్ చేయొచ్చు అమ్మాయిని. తప్పు లేని దగ్గర అనవసరంగా నీ వైఫ్ని వచ్చి బ్లేమ్ చేస్తున్నప్పుడు ఎవరన్నా అట్లా చెప్తున్నప్పుడు నువ్వు ఈ అమ్మాయిని ఎంత మర్యాదపూర్వకంగా అంటే ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నావు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అట్ ద వైసీ వర్సాగా ఒకవేళ వైఫ్ అమ్మ గురించి హస్బెండ్ మదర్ గురించి ఏదైనా చెప్పినప్పుడు ఇతను ఎంత బాగా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నాడు. లేదు మా అమ్మ గురించి ఏమనుకుంటున్నాడా, లేదు మా అమ్మని నువ్వు రాంగ్గా అర్థం చేసుకున్నావు, ట్రై టు అండర్స్టాండ్ హర్ బెటర్ అంటాడా. ఓకే, పాయింట్ నెంబర్ 2. మూడోది ఏంటంటే ఈ సేమ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అత్తగారు చెప్పిన మాటలు వైఫ్కి, వైఫ్ చెప్పిన మాటలు అత్తగారికి చెప్పకుండా ఉంటే దట్స్ ఈజ్ వాట్ ఐ ఫీల్ పర్సనల్గా ఈజ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఓకే, ఇక్కడ వరకు రిలేషన్షిప్స్ అంతే, ఇంతకు మించి మనం వెళ్ళకూడదు. ఎన్నో ఉంటాయన్నమాట ఒక రిలేషన్షిప్, కానీ బేసిక్స్ చూసుకుందాం మనం. రెండోది ఒక డయింగ్ రిలేషన్షిప్. ఎట్లా రిలేషన్షిప్ డయింగ్ ఎలా అయిపోతుంది అంటే నో లైఫ్ టు ద రిలేషన్షిప్. ఎట్లా తెలుస్తుంది మనకి? ఒకరికి ఇంట్రాక్షన్సే ఉండవు సరిగ్గా. ఒక ఇంట్లోనే ఉంటారు, కాకపోతే వాళ్ళిద్దరూ వారానికి ఒకసారే మాట్లాడుకుంటారు, 10 రోజులకు ఒకసారే పక్క పక్కన కూర్చుంటారు. అట్లాంటివి ఉన్నాయి చాలా. అండ్ ఒకళ్ళ ప్రాబ్లమ్స్ని ఇంకొకరు అర్థం చేసుకోలేము. ఒకళ్ళు ఎమోషన్గా ఏదైనా వచ్చి చెప్తే, ఒకళ్ళ బాధ అవతల మంచికి చెప్తే అవతల దాన్ని కొట్టి పాడేస్తారు. చూడు నీకెందుకు అట్లా అవుతుంది, డోంట్ వరీ నేను ఉన్నాను, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అంటాం. అనకుండా ఊరికే ఏడుస్తే 24 గంటలు అనేసి వెళ్ళిపోతే అక్కడ ఏమవుతుందంటే ఇంకా మనం చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉంటారు కదా మనకి అని అక్కడ మనము ఒక డిజెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాం, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా 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 ఆ మనిషి మీద ఏమవుతుందంటే అప్పుడు అనిపిస్తుంది నాకు మ్యారేజ్ అయినా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా నా కోసం ఎవరు లేరా అన్న ఒక ఫీలింగ్ అమ్మాయికి ఎవరికైతే వచ్చా, అమ్మాయికైనా అబ్బాయి హూ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విమెన్ ఆల్ ద టైమ్. అబ్బాయిలకు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్యారాస్ చేసే వైఫ్లు ఉన్నారు చాలామంది, వాళ్ళని మనశ్శాంతి లేకుండా చేసే వైఫ్లు చాలామందిని చూస్తున్నాం. ఈ మధ్య చూసే కేసెస్ ఏవైతే ఉన్నాయో టూ మచ్ అనమాట, ఎక్స్ట్రీమ్స్ టు ద కోర్, అట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఆ డయింగ్ రిలేషన్ ఎప్పుడైతే ఉందో ఇమీడియట్గా ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. కరెక్షన్ ఎట్లా? ఒకవేళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లో ఏంటంటే డైలీ ఇంటరాక్షన్ అవసరం. ఎంత బిజీగా ఉన్నా మీకంటూ ఒక హాఫ్ అన్ అవరో మీకంటూ ఒక గంట సేపు ఒక ప్రైవేట్ టైం ఉండాలి అంతే. ఏదైనా ఒక టైం, మార్నింగ్ 5 o'clock, ఈవినింగ్ 6 o'clock, నైట్ 10 o'clock మీరు డిసైడ్ చేసుకోవాలి. బట్ దేర్ షుడ్ బి వితౌట్ ఎనీ థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ అవ్వకుండా మీరిద్దరు మాట్లాడు. ఏంటో డే లాంగ్ ఏవేవో అయి ఉంటాయి మీ లైఫ్లో కదా, అవి ఒకరికొకరు షేర్ చేసుకున్నప్పుడు అవతల మనిషి మీకు ఒకవేళ బాధ అనిపించిన ప్లేసెస్లో మీకు కొంచెం కన్సోల్ చేసి మీకు ఎక్కడైనా గైడెన్స్ కావాల్సిన దగ్గర మీకు మంచి గైడెన్స్ ఇచ్చినప్పుడు
అప్పుడు అట్లాంటి రిలేషన్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట. కానీ వదిలేస్తూ ఉంటాం. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, ఒకవేళ వైఫ్ అలిగి అన్నం తినకుండా వెళ్ళి కూర్చుంటే పోతే 2 రోజులు అయితే ఆకలేస్తే వచ్చి తనే తింటుందిలే అని చాలామంది అట్లా వదిలేస్తూ ఉంటారు. ఒకసారి వెళ్ళి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, అవన్నీ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్, ఐ మీన్ ఐ డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. అన్నాలు తినకుండా ఇవన్నీ కాదు, ఇట్ విల్ టెల్ అపాన్ యువర్ హెల్త్. చాలా మందికి అలవాటు ఉంటుంది అనమాట. ఏదైనా చిన్న మాట అనగానే డే మొత్తం అన్నం తినరు, 2 days 3 days అవన్నీ చేస్తే ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే మీ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. ఆ హెల్త్ గురించి ఊరంతా తిరగాలి, డాక్టర్ల చుట్టూ తిరగాలి, టెస్ట్లు. సో మీకు కోపం ఉంటే వేరే రకంగా చూపించుకోండి. అనవసరంగా మిమ్మల్ని మీరు హెరాస్ చేసుకోవద్దు. ఫిజికల్ టార్చర్ ఏదైతే ఉంటుందో, కొంతమంది కట్ చేసేసుకుంటుంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు అనమాట. డోంట్ డూ ఆల్ ఆఫ్ ఇట్. సూసైడల్ అటెంప్ట్స్ జస్ట్ డోంట్ డూ. సీక్ ఫర్ సమ్ హెల్ప్. అట్లా అనిపించినప్పుడు, ఎక్స్ట్రీమ్స్ అయిపోతున్నప్పుడు, మీ రిలేషన్షిప్ ఇంకా రిపేర్ కాదు, ఇంక ఇలాగే అవుతుంది, ఇద్దరికి చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తున్నాయి, ఒకళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేసినా ఇంకొకరు వినడానికి రెడీగా లేరు అన్నప్పుడు థర్డ్ పర్సన్ అప్పుడు ఇన్వాల్వ్ చేయండి. ఓకే. ఒక కౌన్సిలరో, ఒక పేరెంట్నో, ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్నో, బోత్ సెట్ పేరెంట్స్నో, గుడ్ ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేసి సార్ట్ చేసుకుని దాంట్లో నుంచి బయటపడాలి అంతే. ఓకే. బట్ అగైన్ మళ్ళీ థర్డ్ పర్సన్ ఎంటర్, ఇప్పుడు మరీ డైయింగ్ రిలేషన్షిప్ అంటే వేరే వాళ్ళు ఎంటర్ అవుతారు. ఓకే. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న గొడవలు కూడా థర్డ్ పర్సన్తో ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ అడ్వైస్ తీసుకోవడము, వాళ్ళు ఇక్కడ అక్కడ బ్రిడ్జ్ లాగా ఉండడము. సో ఇది ఎంతవరకు రైట్? బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఐ థింక్ ఎప్పుడైనా ఒకటేంటంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎప్పుడైనా మనం దూరం అంటే మనమే పిచ్చాలం అయిపోతాం అక్కడ. ఓకే. సో లెట్ దెమ్ సాల్వ్ ఇట్. మీ ఒకవేళ మీకు వచ్చి చెప్తే వినండి అంతే. ఎవరో వినేవాళ్ళు కావాలి, వాళ్ళకి అడ్వైస్ అక్కర్లేదు అక్కడ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తారు వాళ్ళిద్దరు. మనం చెప్పిన అడ్వైస్ ఏది వాళ్ళు అప్లై చేయరు అక్కడ. కాబట్టి బెటర్ కీప్ క్వైట్, వినండి అంతే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, నా బాధను వినేవాళ్ళే కావాలి, నాకు అడ్వైజ్లు ఇచ్చేవాళ్ళు వద్దు. దేవుడి దగ్గర ఎట్లా వెళ్ళి మొరబెట్టుకుంటాం, దేవుడా నాకు ఈ ప్రాబ్లం, హీ విల్ ఎవర్ కమెంట్స్ ఏ ఓకే విని రెస్పాండ్ అవ్వడు. సేమ్ థింగ్ అనమాట. ఆయన ఏదో రకంగా చేస్తాడు ఎక్కడి నుంచో చేసి, నాకు తర్వాత వస్తుంది ఆ బ్లెస్సింగ్. కానీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మూడో మనిషి వెళ్ళి నువ్వు ఇట్లా మాట్లాడు, అలా మాట్లాడు, ఈ పని చేయ, ఏది వర్క్ అవ్వదు. సో బెటర్ కీప్ క్వైట్, బీ ఏ గుడ్ లిసనర్. వినేసి ఓకే నో ప్రాబ్లం, ఐ హోప్ నీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి తప్పించుకోవడం తప్పిస్తే, అయితే ఇట్లాంటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ బెటర్ గో టు అ కౌన్సిలర్. కౌన్సిలర్స్ ఏంటంటే వాళ్ళకి తెలుసు ఎమోషనల్గా ఒక్కొక్కరు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దే కెన్ హ్యాండిల్ ద సిట్యువేషన్ బెటర్ ఈజ్ వాట్ ఐ ఫీల్. న్యూట్రల్ స్టాండ్ ఉంటుంది. మ్యామ్ ఒకప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ గురించి పోరాడారు, దాని తర్వాత ఇప్పుడు చూస్తుంటే విమెన్ ఎంపవర్ అవుతున్నారు. సో దీనికి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, విమెన్ని ఎంపవర్ చేయడము ఒక జనరేషన్ అంతా పాటుపడి అది చేసింది, బట్ మెన్ని అది తీసుకోవడానికి రెడీ చేయలేదు అని చెప్పేసి దిస్ అన్ ఆర్గ్యుమెంట్ అరౌండ్. అంటే ఈ డీప్ రూటెడ్గా ఒక మెన్ మైండ్ సెట్ ఉంటుంది కదా, అది ఇంకా షిఫ్ట్ అవ్వలేదు అని చెప్పేసి. సో వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? ఓకే, అంటే మెల్లిమెల్లిగా చేంజ్ అవుతున్నారమ్మా. ఓకే, బట్ కొన్ని డిపెండ్స్ అపాన్ ద ఫ్యామిలీస్ అనమాట. పర్సన్ టు పర్సన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ కీ రోల్ ఇక్కడ. మీరు ఉన్న వాతావరణం కానీ, మీరు చదువుకున్న ప్లేసెస్ కానీ, మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్ సర్కిల్, ఎవ్రీథింగ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇక్కడ. ఓకే, ఒకప్పుడు ఎట్లా అంటే మెన్ ఆర్ కేర్ టేకర్స్, వాళ్ళే డెసిషన్ మేకర్స్, కేర్ టేకర్స్, ఇల్లు అంతా వాళ్ళే నడపాలా, వాళ్ళే అంతే అనమాట, వాళ్ళే బ్రెడ్ విన్నర్స్, ఏ టు జెడ్ అన్నీ వాళ్ళే. అయితే అట్లా అయిపోయాక అట్లాంటప్పుడే వాళ్ళకి ఏమనిపించిందంటే, ఈ సో కాల్డ్ వైఫ్ కానీ ఎవరైతే ఉన్నారో వైఫ్ని ఆల్వేస్ ఒక డిపెండెంట్గా చూసేవాళ్ళు అనమాట అప్పుడు. ఓకే, ఆ థాట్ ప్రాసెస్ నా మీద డిపెండ్ అవుతున్నారు వీళ్ళందరూ అన్న ఒక థాట్ ప్రాసెస్ చాలా మటుకు ఇప్పుడు మారిపోయింది. యాజ్ యూ సెడ్, ఆడవాళ్ళు కూడా ఎంపవర్ అయ్యారు, చదువుకున్నారు, జాబ్స్ చేస్తున్నారు. హస్బెండ్స్ కంటే ఎక్కువ వైఫ్సే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. ఓకే, మంచి పెద్ద పొజిషన్స్. హస్బెండ్స్ ఆర్ ఎర్నింగ్ లెస్ దెన్ హస్బెండ్స్. ఇవన్నీ ఉన్నాయి వైఫ్స్ అవన్నీ. అయితే ఇక్కడ ఈ పాయింట్కి ముందుకు వెళ్ళకంటే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్. యా, అమ్మాయిలు వైఫ్స్ ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, మీరు కలెక్టర్ ఉన్నా, మీరు ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నా, మీ హస్బెండ్ 1,00,000 సంపాదించి మీరు 10 లక్షలు సంపాదించినా, ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. ఓకే, ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే బయట సొసైటీలో కూడా మనకి మర్యాద ఉంటుంది అనమాట. ఓకే, ఏది ఎట్లా ఉన్నా ఆయనే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. హస్బెండ్ ఓన్లీ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎనీథింగ్. సో గివ్ దట్ రెస్పెక్ట్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంతమంది చేంజ్ అవ్వలేదు, ఇంకా అమ్మాయి అలాగే చూస్తారు.
ఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ మీ. నేను ఇంకా ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి స్లోగా ఆ మైండ్ సెట్ షిఫ్ట్ మారుతుందన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ని ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడము, ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇద్దరు కలిసి చేయడం, ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. కాబట్టి అట్లా చేయనివ్వాలి. అంతేగాని ఇంకా మైండ్ సెట్ మారలేదు ఏంటంటే, అమ్మాయిలు ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యాలి అనుకుంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఒక 3 crores విల్లా కొనుక్కోవాలనుకుంటే నేను ధైర్యంగా ముందుకెళ్ళి అది చేసేయలేను చాలా ప్లేసెస్లో, దో షీజ్ ఎర్నింగ్. సో ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కడైతే అంటే ఎర్నింగ్ వరకు ఉంది, నా బట్టలు కొనుక్కుంటాను, నా కాస్మెటిక్ కొనుక్కుంటాను, ఇక్కడ దాకా ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, అక్కడ ఒక బ్రేక్ వస్తుంది. నీకేం తెలీదు, నువ్వేం అట్లాంటివి చేయకు, నా డెసిషన్ లేకుండా చెయ్యకు. ఈ ఒక్క దగ్గర మాత్రం ఇంకా వెనకబడే ఉన్నారు ఆడవాళ్ళు అనిపిస్తుంది నాకు. బట్ ఐ థింక్ ఆడవాళ్ళు కొంచెం స్కేల్ అప్ అవ్వాలి. మేబీ మధ్యలో ఒక్కొక్క చిన్న రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటారు, కానీ ఈ విషయంలో వాళ్ళు కూడా చేయాలి. అండ్ మెన్ షుడ్ సపోర్ట్ దెమ్. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, వైఫ్ వచ్చి చెప్తే యా ప్లీజ్ గో అహెడ్ అని సపోర్ట్ చేయండి. అంతేగాని నా డెసిషన్ లేకుండా తన పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అన్న ఎక్కడో ఒక చిన్న ఈగో వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఈగోని ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో, మెన్ ఎస్పెషలీ ఈగో పక్కన పెట్టండి, ఇంకా అయిపోయింది. ఆ రోజులు పోయినాయి అనమాట. నేనే బ్రెడ్ విన్నరు, నేనే కంట్రోల్ చేయాలి, నా కిందే అందరు ఉన్నారు అన్న రోజులు ఆర్ గాన్ డేస్ నౌ. సో ట్రై టు బీ ఇన్ రియాలిటీ. ఇప్పుడున్న యాక్సెప్టెన్స్ ఏంటి? వైఫ్ ఈజ్ వర్కింగ్, షీఈ్ ఎడ్యుకేటెడ్, ఈక్వల్గా షీఈ్ వాకింగ్ సైడ్ బై సైడ్, షీఈ్ నాట్ బిహైండ్ యూ, షీఈ్ నెక్స్ట్ యూ అనమాట. నీ పక్కనే తను నడుస్తుంది, నీతో పాటే నడుస్తుంది. నువ్వు 50% చేస్తే తను 50% చేస్తుంది. కాబట్టి ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా షేర్ చేసుకోవడంలో తప్పు లేదు. ఆల్ సెడ్ అండ్ డన్, దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్, లాస్ట్ టైం కూడా చెప్పా, ఓన్లీ విమెన్ క్యాన్ హ్యాండిల్. అవి మాత్రం మీ వరకు ఉంచుకోండి. మిగతా XYZ థింగ్స్ అన్నీ జస్ట్ పాస్ ఇట్ ఆన్ టు యువర్ హస్బెండ్. ఓకే, మీరు కొత్తగా మ్యారేజ్ అయ్యి ఇద్దరు కలిసి పనులు చేసుకోవాలి, చిన్న కిచెన్లో హెల్ప్ చేసుకోవాలి, వండుకోవాలి, మీ బాక్సులు మీరు ప్యాక్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, రాగానే హౌస్ హోల్డ్ కోర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ అంతటి మీరు చేసుకోండి. వన్స్ యూ హ్యావ్ అ బేబీ, సో యాజ్ అ మదర్ బేబీ రెస్పాన్సిబిలిటీ మోస్ట్లీ మీకు వెళ్ళిపోతుంది. మిగతావన్నీ మీ హస్బెండ్. మెల్లిమెల్లిగా ఆ షేరింగ్ అండ్ కేరింగ్ మ్యూచువల్గా అర్థం చేసుకొని ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ యూ డూ దిస్, యూ డూ దట్ కాదు, ఇద్దరికి అర్థం అయిపోవాలి. ఆటోమేటిక్గా యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ వితౌట్ హ్యావింగ్ దట్ ఈగో, మెన్ ఈగో లేకుండా చేసుకోగలిగితే ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనమాట. మీకు స్ట్రెస్ ఉండదు, యూ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ. చాలా మందికి ఏంటంటే ఇవి ఎక్కువ ఆలోచించేసి మై వైఫ్ ఈజ్ ఇల్ ట్రీటింగ్ మీ, షీఈ్ నాట్ ట్రీటింగ్ మీ లైక్ ఎ మ్యాన్, అది ఇది అనేసి చాలా బాధపడుతుంటారు. ఇవన్నీ ఎప్పుడు ఒక ఏదో ఫ్రెండ్స్ తోటి మందు పార్టీలో కూర్చున్నప్పుడు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు అనమాట. సో డోంట్ డూ ఆల్ దట్. ఒకటి ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి మీ వైఫ్ గురించి బయట ఎక్కడ డిస్కస్ చేయకండి. దట్ ఈజ్ వన్ గుడ్ థింగ్. అంటే ఏం మాట్లాడుతున్నారు, గుడ్ థింగ్స్ ఎస్ యూ టాక్. అంటే తన మర్యాద నిలబెట్టేలాగా ఏదైనా మాట్లాడితే మాట్లాడండి. అంతేగాని తనని ఇల్ ట్రీట్ చేసేలాగా, అవతల మనిషికి తన మీద ఉన్న మర్యాద పోయేలాగా ఎక్కడ మాట్లాడదు. మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ చాలామంది ఇట్లా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు బాగా ఎక్కువ డ్రింక్ చేసేసి వైఫ్స్ గురించి అవి ఇవి మాట్లాడుతూ ఉంటారు. ఐ వెంట్ టు సచ్ పార్టీస్. వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏం చేస్తున్నాం, ఆ అమ్మాయి యొక్క ఇమేజ్ని వీళ్ళందరి దగ్గర తీసి పాడేస్తున్నాం కదా మనం. దే స్పాయిలింగ్ హర్ ఇమేజ్. నెక్స్ట్ టైం ఒక గెట్ టుగెదర్లో వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ వస్తే ఒక ఫేక్ స్మైల్ చేయాలి, ఆ ఫేక్గా నీ సంగతి ఏంటో నాకు తెలుసు అన్న ఒక ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ విషయాలు కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, నో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్. సో మెన్ ఏంటంటే చిన్న ఈ అండర్స్టాండింగ్స్ చేసుకొని ఆ రోజులన్నీ పోయినాయి అనమాట. నేనే గొప్ప, నేనే గ్రేట్ అన్నది మీరు తీసుకోగలిగితే మంచి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. కొన్ని ఉంటాయి పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్, మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్స్, ఇవన్నీ మీ కంట్రోల్లో పెట్టుకొని మీ పేరెంట్స్ని బాగా చూసుకోవడం, ఇవి చిన్న విషయాలు పక్కన పెట్టండి. మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ ఇగ్నోర్ చేసేస్తున్నారు. అవన్నీ ఇగ్నోర్ చేసేసి మిగతా వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. మీరు ఒక స్ట్రాంగ్ మ్యాన్గా ఉండాలి అంటే మీ ఫ్యామిలీని, మీ వైఫ్ని, మీ పిల్లల్ని అందరినీ ప్రొటెక్ట్ చేయడం మీ రోల్ అక్కడ. ఆ ప్రొటెక్షన్ అంటే ఇట్స్ జస్ట్ అ ప్రొటెక్షన్, ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ద కింగ్ టైప్ కాదు అనమాట. ఈక్వల్గా నీ వైఫ్కి కూడా మీరు సపోర్ట్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తే దెన్ ఏదైతే ఆ ఇష్యూస్, చిన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, డిస్టర్బెన్సెస్ అంటే మన ఓన్గా క్రియేట్ చేసుకునే డిస్టర్బెన్సెస్ అవన్నీ మగవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళంతటా వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది అదే సెంచరీలోనే స్టక్ అయిపోయి ఉంటారు కదా. అంటే మా మమ్మీ డాడీ ఇలానే ఉన్నారు, ఇప్పుడు నువ్వు సంపాదిస్తుంటే సంపాదించు, డబ్బులు ఇవ్వు,
కానీ నన్ను ఎక్కడ తక్కువ చేయొద్దనే అనుకుంటారు. అట్లా ఉన్నారు చాలా మంది. వైఫ్ సంపాదించిన శాలరీస్ కావాలి, వైఫ్ని ఇల్ట్రీట్ చేస్తూ ఉంటారు, ఆ అమ్మాయికి ఒక ఫ్రీడమ్ ఇవ్వరు. అమ్మాయికి ఉన్న ఫ్రీడమ్ ఓన్లీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేవరకు ఆ ఫ్రీడమ్ అనమాట. అండ్ మంత్లీ వచ్చిన శాలరీ అంతా హస్బెండ్కి ఇచ్చేయాలి. మళ్ళీ అందులో నుంచి ఒక 100, 150, 200, 300 వచ్చి తను ఇస్తాడు ఆమెకి రోజుకి ఖర్చులకు అనమాట. క్యాబ్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు, అట్లా ఎంతోమంది ఉన్నారు అనమాట. చాలామంది ఉన్నారు, ఇంకా ఫుల్ కరెక్షన్ ఏమీ అవ్వలేదు. కొన్ని ఫ్యామిలీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు ఎట్లా రేజ్ అయ్యారో అవన్నిటిని బేస్ చేసుకుని కొంతమంది చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఇవన్నీ అనమాట. ఇద్దరు వర్క్ చేస్తుంటారు, వాళ్ళని చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంటుంది మనకి. యూ బోత్ ఆర్ వర్కింగ్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ వాజ్ ఆల్సో వర్కింగ్. నేను మా వారిద్దరం జాబ్ చేసాము. లక్కీగా ఏంటంటే మేమిద్దరము ఒకటే ఆర్గనైజేషన్లో 20 years జాబ్ చేసాం టుగెదర్. సేమ్ ఆర్గనైజేషన్, అంటే డిఫరెంట్ మారుతూ వచ్చినా కానీ మాకు ఒకరి తర్వాత ఒకరికి అదే కంపెనీలో జాబ్స్ వచ్చినాయి. సో వీఆర్ ఇన్ 2 different డిపార్ట్మెంట్స్. మా ఇద్దరి మధ్యలో నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్న క్లాష్ ఎప్పుడు రాలేదు. అండ్ ఇట్స్ ఆల్ అండర్స్టూడ్ అనమాట. నేనే హ్యాండిల్ చేయాలి ఇంటిని అట్లా ఏం లేదు. వీ షేర్డ్ ఆ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నావు ఇవన్నీ ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి, వాట్ ఎవర్. అండ్ ఇట్ వాజ్ స్మూత్ యాక్చువల్లీ. చాలామందికి ఒకటే ఆఫీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ మాకెప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఈ రోజు అంటే నేను ఆఫ్టర్ 20 years నేను జాబ్కి బ్రేక్ చేశాను, తను కంటిన్యూ చేశాను. వీ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం. ఒక ఆఫీస్లో ఉన్నారు, ఎందుకంటే ఆఫీస్లో ఉన్నప్పుడు మనం రకరకాల మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది, తాను ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. వీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం, టచ్ వుడ్, అప్పటిదాకా. ఎందుకంటే దట్స్ వై ఐ ఫీల్, నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను, ఇద్దరు ఒకటే దగ్గర జాబ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కలిసి వెళ్ళొచ్చు, కలిసి రావచ్చు, కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉందో మీకు తెలుస్తుంది, మీకు ఎంత ప్రెషర్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ టైమింగ్స్ మీకు తెలుస్తాయి. క్వశ్చన్స్ లేవు అక్కడ మా ఇద్దరికి అనమాట. వీ నో ఎవ్రీథింగ్ సో వెల్ అనమాట. ప్రెషర్లో ఉంటే ఐల్ కీప్ క్వైట్, ఐ నో హీఈస్ గోయింగ్ త్రూ సమ్ ప్రెషర్ అట్ వర్క్. అట్లా ఉంటే కనుక హ్యాపీగా అట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే దగ్గర జాబ్ చేయండి. లక్కీ. మ్యామ్, పేరెంటింగ్ ఆర్ పేరెంట్స్ ఈజ్ అ వెరీ టఫ్ జాబ్. అంటే నేను ఇది స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను కాకుండా చాలామంది ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. సో మన పేరెంట్స్ని మనం ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు తగ్గట్టుగా మనం అర్థం చేసుకొని వాళ్ళని ట్రీట్ చేయలేము. దిస్ ఎట్ ఆల్వేస్ క్లాష్ ఉంటుంది కదా అక్కడ. సో వాట్ యూ థింక్, అండ్ దీని గురించి ఒక స్పెసిఫిక్గా థింగ్. ఓకే, పేరెంటింగ్ ద పేరెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రోల్ రివర్సల్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. మీరు మీ పేరెంట్స్కి మీరు పేరెంట్ అవుతున్నారు అక్కడ. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ అంటే ఒక మిడిల్ ఏజ్ వచ్చేసిన తర్వాత, నాకు మిడిల్ ఏజ్ వచ్చేసిన తర్వాత నా పేరెంట్ రెస్పాన్సిబిలిటీ నాది. అప్పుడు వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది. ఆ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్లో మార్పులు వస్తాయి, వాళ్ళ ఆరోగ్యంలో కూడా చేంజెస్ చాలా వస్తాయి. అంతకు ముందన్నంత హెల్దీగా వాళ్ళు ఉండరు. వాళ్ళకి రకరకాల ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకి పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు నడవలేని సిచ్యువేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉంటారు, డిపెండెన్సీ ఎక్కువైపోతూ ఉంటుంది. ఒకప్పుడు ఇండిపెండెంట్గా బ్రతికిన ఆ పేరెంట్సే వాళ్ళే 10 మందికి హెల్ప్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు ఒకళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. అంటే రూడ్గా ఉంటారు అట్లా అని కాదు, వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. నన్ను చూసి అందరు జాలి పడుతున్నారా, నా మీద ఎవరైనా దయ చూపిస్తున్నారా, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయన్నమాట. నేను ఒకప్పుడు నా కొడుకుకి ఇట్లా లక్షలు ఇచ్చేవాడిని, ఇప్పుడు వాడిని అడగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, మా అమ్మాయిని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ వన్ సెట్ ఆఫ్ థింగ్స్. రెండోది, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి అన్నది మనం వెళ్ళి వాళ్ళకి నేర్పిస్తున్నాం. బట్ నన్ను సిన్సియర్గా అడిగితే వాళ్ళు ఎలా ఉండాలో అలా వదిలేయాలమ్మా వాళ్ళని. మనం వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎందుకు అంటే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు బిహేవియర్ ఏంటి అన్నది మనకు వాళ్ళు నేర్పించేశారు కదా, మనం ఆ బిహేవియర్ తోటే పెరిగాం ఇప్పటిదాకా. ఇప్పుడు వాళ్ళు ఒక ఏజ్లో ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ నుంచి ఒక ప్యాటర్న్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చి మనం వాళ్ళని టెక్నాలజీ నేర్చుకోండి, మర్యాదగా ఉండండి, ఎవరైనా వచ్చినప్పుడు డీసెంట్గా బట్టలు కట్టుకొని రండి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. కార్పొరేట్స్లో జాబ్ చేసే ఇళ్లల్లో వాళ్ళు గెట్ టుగెదర్స్ అవి అయినప్పుడు పేరెంట్స్ని ఒక రూమ్లో పెట్టి లోపల పెట్టేస్తారు, మీరు బయటకు రాకండి అని. అండ్ ఐ హ్యావ్ సీన్ సచ్ థింగ్స్. ఓకే,
ఎందుకు అంటే వాళ్ళ పేరెంట్ ఓల్డ్గా ఉంటారు, షాబీగా ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ బాగుండదు. సో వాళ్ళని పెద్ద పాష్గా ఉండడానికి ట్రై చేయక్కర్లేదు. ఓకే, మీరు ఇప్పుడు జాబ్స్ వచ్చేస్తే నీ పేరెంట్స్ చదువుకోలేదు, కాకపోతే వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివించి మిమ్మల్ని పెద్ద పెద్ద జాబ్స్ వచ్చేలాగా, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉద్యోగాలు వచ్చేలాగా చేశారు. వాళ్ళు అదే రైతు జీవితంలోనే ఉంటారు. వాళ్ళని చూపించుకోవడానికి సిగ్గుపడక్కర్లేదు మీరు. వాళ్ళ రూమ్లో ఉంటే మీరు బయటకు రావద్దు, మీరు సౌండ్ చేయొద్దు, ఇలాంటివన్నీ ఎందుకు చెప్పాలి వాళ్ళకి? వాళ్ళకి చేయాల్సిందల్లా పేరెంటింగ్ ద పేరెంట్ ఏంటి అంటే వాళ్ళు మనకి ఏవైతే కంఫర్ట్స్ ఇచ్చారో, మనం చిన్నగా ఉన్నప్పుడు, మనం యంగ్గా ఉన్నప్పుడు, మన చైల్డ్హుడ్లో వాళ్ళు మన ప్రతి స్టెప్, స్కూల్కి వెళ్తుంటే చేపట్టుకొని తీసుకెళ్లారు, హాస్పిటల్కి వెళ్తే మనతో పాటే వచ్చేవాళ్ళు, మనకు ఒంట్లో బాగపోతే ఒక రోజు లీవ్ పెట్టి మనతో ఉండేవాళ్ళు. ఇవన్నీ మనం మర్చిపోతాం. ఇప్పుడు ఏం చేస్తాము, వాళ్ళకు ఒంట్లో బాగోకపోతే మనకి సాటర్డే సండే వచ్చే వరకు వెయిట్ చేస్తాం. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలన్నా వాళ్ళని వాళ్ళకి వదిలేస్తాం అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్లకి అంటే వాళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటిని మనం కేరే చేయం అసలు. వాళ్ళకి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ వాళ్ళకి అర్థం కావు. మనం అందులో ఉంటే చూసుకోండి అనలేం. 1కి 100 సార్లు అడుగుతారేమో, అడిగినప్పుడు చెప్పే బాధ్యత మనది. అది పేరెంటింగ్ అంటే. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, మనము వర్క్ చేసే బిజీలో మన ఇంట్లో పేరెంట్స్ ఉంటే వాళ్ళతోటి ఒక గంట సేపు కూడా టైం స్పెండ్ చేయం రోజులో. వాళ్ళకి మాట్లాడుకునే వాళ్ళు లేరు. ఓకే, ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు లేకపోతే ఇంట్లో మనకి హెల్పర్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో మాట్లాడతారు. ఆ మాట్లాడగానే మనకు కోపం వస్తుంది. వాళ్ళతోటి ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు, తిట్టేస్తాం వెళ్ళి, వాళ్ళకి చెప్పేస్తావేంటి మొత్తం, వాళ్ళకి అన్నీ చెప్పేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఏదో మిస్ అవుతున్నారు. దే వాంట్ టు లెట్ అవుట్ సంథింగ్. ఏదో ఒక వాళ్ళకి మనసులో ఉన్న బాధలో ఏదో మంచో చెడో ఎప్పుడో వచ్చి పాత విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పుడు ఏవో గుర్తొస్తూ ఉంటాయి. అవన్నీ మనకు బోరింగ్గా ఉంటుంది. 10 సార్లు చెప్పుంటారు, 11వ సారి చెప్తే కూడా వినేలాగా మనకంత ఓపిక ఉండాలి. సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా ఒక అడ్వైస్ ఏంటంటే, ఓకే, అఫ్కోర్స్ వాళ్ళల్లో బిహేవియర్లో కూడా కొంతమంది మంచి పేరెంట్స్ ఉన్నారు, కొంతమంది చెడ్డ పేరెంట్స్ ఉన్నారు. 2 పిల్లలు ఉంటే ఒకరిని ఒకలాగా ఇంకొకలాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలామంది ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి ఈజ్ గుడ్, ఎవ్రీబడి ఈజ్ బ్యాడ్, అట్లా కాదు. కాకపోతే మన బాధ్యతగా మన పేరెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఒక్క ఇంట్రాస్పెక్షన్ అవసరం మనకి. వెన్ వీఆర్ పేరెంటింగ్ అవర్ పేరెంట్స్, మనం ఇంట్రాస్పెక్షన్ చాలా అవసరం. నన్ను వాళ్ళు ఎలా చూసుకున్నారు, ఇప్పుడు నేను ప్రతి ఒక్క సిట్యువేషన్ని ఎట్లా నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను అన్నది పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు ఒకవేళ వర్కింగ్ అయితే కనుక మార్నింగ్ ఒక అరగంట, ఈవినింగ్ ఒక అరగంట వాళ్ళకి ఇవ్వండి. అంతే, ఏం చేయొద్దు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చోండి అంతే. వాళ్ళు ఏదైనా చెప్తుంటే వినండి, అక్నాలెడ్జ్ చేయండి. ఓ ఇజ్ ఇట్, అట్లా అయిందా, అక్నాలెడ్జ్ అంతే. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టేయండి. వాళ్ళకి వింటే చాలు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళతో కొంచెం వెనకాల వెళ్ళండి వాళ్ళతో పాటు. ఒక్కొక్కసారి ఐ ఆల్సో మిస్ టేకింగ్ మై ఫాదర్. మా ఫాదర్ ఆల్మోస్ట్ ఈజ్ నియరింగ్ టు హిజ్ 80s. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్టివ్గా ఉంటే ఓకే, వాళ్ళు యాక్టివ్గా లేకపోతే మన సహాయం వాళ్ళకి అవసరం. కాబట్టి వాళ్ళతోటి వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే వినే మనిషి. వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనాలి మనం, వాళ్ళు చెప్పేది రాంగ్ అనకూడదు. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం వెల్ అండ్ గుడ్ అనమాట. వాళ్ళు ఒకవేళ అడాప్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది, వాళ్ళకి బోర్ కొట్టదు. ఇన్స్టాగ్రామ్లో అవన్నీ వాళ్ళకి అలవాటు చేశారనుకోండి, చేసి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఏవో రీల్స్ అవి చూసుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి ఇష్టం ఉండదు, నాకు వద్దు అంటారు. వాళ్ళు బుక్స్ చదువుకుంటారో లేకపోతే బయటికి వెళ్ళడం ప్రిఫర్ చేస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళ చిన్న చిన్న చాయిసెస్ని మనం రెస్పెక్ట్ చేసి వాళ్ళని నెలకు ఒకసారి అట్లీస్ట్ బయటకు తీసుకెళ్ళడము, కాస్త ఫ్రెష్ ఎయిర్కి తీసుకెళ్ళడము, అట్లాంటివి చేస్తే సరిపోతుంది. సో ఈ మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది, లాట్ ఆఫ్ జడ్జ్మెంట్ అరౌండ్, లాట్ ఆఫ్ మిస్ఇంటర్ప్రిటేషన్. సొంతిల్లు లేదు ఆడపిల్లలకి అని చెప్పేసి, ఉంటే నాన్నగారిల్లు లేదంటే మొగుడిల్లు అని చెప్పేసి. అంటే దీన్ని మనం ఏ పర్స్పెక్టివ్తో తీసుకోవాలి, అండ్ ఆ చెప్పిన ఆ చిన్న ఆ లైన్ వల్ల అది ఇంటర్ప్రిటేషన్ రాంగ్గా తీసుకున్నారా అనేది అర్థం అవ్వట్లేదు. సో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంది. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు వాయిస్ అవుట్ చేయొచ్చు ఇక్కడ. అంటే మనం లైఫ్ని చూసే విధానాన్ని బేస్ చేసుకొని ఉంటుందమ్మా. ఒకళ్ళైనా ఒక స్టేట్మెంట్ చేశారంటే అది ప్యూర్గా ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే ఆ కమెంట్ చేసిందో, అలా ఎవరైతే చెప్పారో తన లైఫ్లో అయిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తనని అలా మాట్లాడేలాగా చేశాయి. పాయింట్ నెంబర్ 1. ఓకే, అమ్మాయి స్టేట్మెంట్ని ఏం జనరలైజ్ చేయలేదు అక్కడ. దట్స్ ప్యూర్లీ ఐ థింక్ హర్ పర్సనల్ ఒపీనియన్.
ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. రెండోది ఏంటంటే చిన్నపిల్ల, యంగ్స్టర్స్ కదా, యంగ్స్టర్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళ థాట్ ప్రాసెస్. సో దాన్ని ఏదో పెద్ద సిన్ లాగా చూడాల్సిన లేదు మనం. ఏదో చెప్పేసింది, ఏదో అనేసింది అనేసి అందరూ ఒకటే ఆ ఒక్క పాయింట్ మీద వీడియోలు చేసేసి మాట్లాడేసి ఆ అమ్మాయి మీద పైలాన్ అయ్యి ఎందుకు ఇలా చేశారు, ఎందుకు అలా చేశారు. ఇట్స్ నాట్ ఎ సిన్. షీ ఓన్లీ స్పోక్ సంథింగ్ విచ్ షీ ఫెల్ట్. ఓకే, ఆ అమ్మాయికి ఏదైతే లాస్, ఏదైతే మిస్ అవుతుందో లైఫ్లో అనిపించింది ఉండొచ్చు. మేబీ తను ఉన్న చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీయో ఫ్రెండ్సో ఏదో షేర్ చేసుకొని ఉంటాం కదా. ఫ్రెండ్స్ అన్న తర్వాత నాకు నా అత్తగారి ఇల్లు, ఐ నెవర్ ఫీల్ ఇట్ ఈస్ మై హౌస్ అని ఉండొచ్చు. లేకపోతే అమ్మగారి ఇంట్లో కూడా రెస్పెక్ట్ చేయని పిల్లలు ఉంటారు, చాలామంది ఉంటారు అలాగా, మనం చూసాం చాలా లైఫ్లో. అవన్నీ మైండ్లో పెట్టుకుని ఒక మాట ఏదో అనేసి ఉంటుంది. అయితే అట్లా అన్నంత మాత్రాన అట్లా అయిపోతుందని కాదు. అయితే దిస్ ఇస్ అడ్వైస్ టు యంగ్స్టర్స్. ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ గర్ల్ బికాస్ షీఈ్ అ యంగ్ రైటర్. ఐ థింక్ ఇప్పుడిప్పుడే ఎదగాలని ట్రై చేస్తూ సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది. సో అట్లాంటి వాళ్ళని మనం ట్రోల్ చేసేసి వాళ్ళని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయేసి అవన్నీ చేయకుండా ఉంటే బెటర్. ఓకే, అమ్మాయి రైట్ మాట్లాడిందా రాంగ్ మాట్లాడి ఇర్రెలవెంట్. ఓకే, ఇన్ని ట్రోలింగ్స్ అయితే అది హ్యాండిల్ చేసుకునేంత అమ్మాయి కెపాసిటీ కూడా ఉండాలమ్మా, ధైర్యం ఉండాలి. షీ స్ట్రాంగ్ ఎనఫ్. ఓకే, అట్లా అమ్మాయిలందరూ అలాగే ఉండాలి, అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్లాంటివన్నీ ఎన్నో వస్తుంటాయి, ఎన్నో మాటలు అంటూ ఉంటారు, అవన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాకపోతే అదే పనిగా చేస్తుంటే ఎక్కడో ఒక పాయింట్లో డిజెక్ట్ అయిపోతారు. అరే నా లైఫ్ ఇంతేనా అనిపిస్తా, అక్కడ దాకా తీసుకురాకండి. ఎవరైతే ట్రోల్స్ అవి చేస్తున్నారో డోంట్ డ్రాగ్ ఇట్ టూ మచ్. ఓకే, లెట్ హర్ లివ్. ఇట్స్ ఓకే. ఒక మాట దొల్లుతుంది, ఒక మాట తప్పు మాట్లాడేస్తాము, అబ్సల్యూట్లీ ఫైన్. యూ డోంట్ హ్యావ్ టు జడ్జ్ ఎ పర్సన్ విత్ వాట్ ఎవర్ ఒక స్టేట్మెంట్ తోటి అమ్మాయిని జడ్జ్ చేయక్కర్లేదు. బట్ ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో డూ యూ థింక్ ఏదైనా తప్పు ఉంది అని చెప్పేసి? ఇక్కడ ఏంటంటే బేసికలీ ఎక్కడైతే అమ్మాయికి రెస్పెక్ట్ దొరకదో అక్కడ అది నా ఇల్లు కాదు అనిపిస్తుంది. అది అమ్మగారి ఇల్లు అయినా అవ్వచ్చు, అత్తగారి ఇల్లు అయినా అవ్వచ్చు. ఎక్కడైతే మనకు మర్యాద దొరకదో మనకు అనిపిస్తుంది దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ అనే అందరికీ అనిపిస్తుంది కదా. మనకి ఇల్ ట్రీట్మెంట్ జరిగిన చోట, మనని మనగా గుర్తించలేని చోట మనకు అనిపిస్తుంది దిస్ ఇస్ నాట్ మై హౌస్ అనేసి. కాకపోతే ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికి డెఫినెట్గా హస్బెండ్ ఇల్లే తన ఇల్లుగా అవుతుంది. మన ధర్మం ప్రకారం చూసుకున్నా కానీ పెళ్ళైపోయిన అమ్మాయి భర్త ఇంటి పేరు తెచ్చుకుంటుంది, అదే నా హస్బెండ్ ఇల్లే నా ఇల్లు అనుకోవాలి. తప్పిస్తే మనకి ఇంకొక సెపరేట్గా ఇంకొక ఇల్లు ఉండే ఆస్కారం లేదు అక్కడ. ఓకే, ఇట్స్ ఎ సేఫ్టీ కదా, సెక్యూరిటీ. మనకి ఆడపిల్లకి ఒక సేఫ్టీ సెక్యూరిటీ. ఫస్ట్ పెళ్ళయ్యావనుకో అమ్మగారిల్లు, దాని తర్వాత అత్తగారిల్లు ఇస్ మై ఓన్. నువ్వు ఎట్లా అది మలుచుకుంటావు అన్నది నీ చేతిలో ఉంది. అది నువ్వు అది నీ ఇల్లుగా చేసుకుంటావా, నీ అత్తగారి ఇల్లుగా ఉంచుతావా, నీ హస్బెండ్ ఇల్లుగా ఉంచుతావా అన్నది ఆడపిల్ల చేతిలో ఉంది. అందుకే కదా అమ్మాయి పెళ్లి చేసుకొని ఒక ఇంటికి పంపిస్తున్నావంటే ఆ అమ్మాయి బిహేవియర్, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, తన ఫ్యామిలీని అంతటి ఎంత చక్కగా ఉమ్మడిగా ఉంచగలుగుతుంది, ఆ రిలేషన్షిప్స్ని, ఆ బాండ్ని ఎంత స్ట్రాంగ్గా చేయగలుగుతుంది అన్నది అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అప్పుడు అత్తగారు ఎప్పుడైతే అమ్మాయి అన్నీ మీట్ అవుతుందో, క్రైటీరియా అంతా మీట్ అయినప్పుడు అత్తగారు మామగారు అందరూ అంటారు నా కోడలు లేకపోతే నా ఇల్లే లేదండి అన్న అత్తగారు చాలామంది ఉన్నారు. నా ఇల్లంతా నా కోడల మీద నడుస్తుందండి, షీఈస్ ద వన్ పర్సన్ హూ హ్యాండిల్స్ ద హౌస్ అని ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చే అత్తగారులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రాబబ్లీ మ్యారేజ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఆ డిఫరెన్సియేషన్. అదంతా మ్యారేజ్ కాకముందు మనం ఆలోచించే విధానము, రకరకాల భయాలు ఉంటాయి అందరికీ. ఆ భయంతో తన క్యారీ అయిపోయి ఏదో ఒక చిన్న మాట అనేసి ఉంటుంది. జస్ట్ ఫర్గెట్ ఇట్, ఫర్గెట్ అండ్ వదిలేయాలి దాన్ని అక్కడికి. డోంట్ డ్రాగ్ ఇట్ ఫర్దర్, అంతే. దట్స్ మై ఒపీనియన్. ఓకే, అంటే ఇప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నువ్వు వేరే ఇంటికి వెళ్ళే అమ్మాయివి లాగానే చూస్తారు. అఫ్కోర్స్ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, పేరెంట్స్ అన్నాక బాగా చూసుకుంటారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఇంటి నుండి వచ్చిన అమ్మాయి లాగానే వీళ్ళు ట్రీట్ చేస్తారు. అది ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అయితేనే మేబీ ఇలాంటి కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ వస్తుంది కదా. ఐ డోంట్ థింక్ సో. నిజంగా ఏంటంటే అది ఈ మధ్య అట్లా అయిపోయింది, జనరేషన్తో మార్పుతో పాటు ఈ మధ్య అట్లా అయిపోయింది అనమాట. మా అమ్మగారి ఇల్లు చాలా అయిపోయినాయి అసలు. ఎలా అంటే ఇప్పుడు ఇన్లాస్ విషయానికి వచ్చేటప్పటికి చాలామంది ఇళ్లల్లో అబ్బాయి సైడ్ పేరెంట్స్ కంటే కూడా అమ్మాయి సైడ్ పేరెంట్స్ ఎక్కువ డామినేట్ చేసేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఓకే, వాళ్ళే వచ్చి వీళ్ళతో ఉంటారు. అత్తగారి దగ్గర అంటే బాయ్స్ సైడ్ పేరెంట్స్ ఉండట్లేదు, గర్ల్స్ సైడ్ పేరెంట్స్ ఎక్కువ ఉండిపోతున్నారు, ఎక్కువ డామినేట్ చేసేస్తున్నారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంటుంది వీళ్ళ లైఫ్స్లో.
ఓకే. సో ఓనింగ్ సంథింగ్ ఈజ్ మన ప్యూర్లీ ఇప్పుడు నా మ్యారేజ్ ఎన్నో ఇయర్స్ అయిపోయింది. నాకు నా అత్తగారి ఇల్లు మై హౌస్, అది మా అత్తయ్య గారి ఇల్లు అట్లా చెప్పాను కదా, మా ఇల్లు అంటే మా అత్తగారి ఇల్లు ఈజ్ నా ఇల్లు అంతే. ఇట్స్ అండర్స్టూడ్. పెళ్ళైన అమ్మాయికి నా ఇల్లు అంటే ఇట్స్ మై మదర్ ఇన్ లాస్ హౌస్. ఈవెన్ ఇఫ్ ఐ స్టే సెపరేట్, ఇది నా అత్తగారి ఇల్లే. ఇప్పుడు నేను మా అత్తగారితో ఉండను, బట్ స్టిల్ దిస్ ఇస్ మై ఇన్ లాస్ హౌస్ ఓన్లీ ఫర్ మీ, బట్ ఐ ఓన్ దిస్ హౌస్. ఓకే. మా అత్తగారి ఇంటికి వెళ్ళినా మా ఇంటికి వెళ్తున్నానని చెప్తాను. సో ఇట్స్ ఎంటైర్లీ డిపెండింగ్ ఆన్ హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ ఫ్యామిలీ. మీ యాక్సెప్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా ప్రతి ఒక్కటి. అంతేగాని ప్రతిదాన్ని మనం ఇట్లా డివైడ్ చేసి చూస్తే మాత్రము మనకి ఆ రిలేషన్షిప్, ఆ బాండింగ్ కూడా ఏర్పడదు. ఎప్పుడైతే మనం ప్రతిదీ సెపరేట్గా చూస్తామో, ప్రతి రిలేషన్ని డిఫరెన్షియేట్ చేసి చూస్తే మటుకు వీ విల్ నాట్ ఎంజాయ్ దట్ బాండ్ అండ్ రిలేషన్షిప్ ఫర్ ఎవర్. సో మనం ఏ లెన్స్ నుండి చూస్తామో అంతే. చిన్నపిల్ల యంగ్స్టర్స్ అందరికీ ఏంటంటే ట్రై టు అండర్స్టాండ్ ఫ్యామిలీ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, కొంచెం కూర్చొని టైం స్పెండ్ చేయండి వాటి మీద. ఓకే, మీ ఒపీనియన్స్ అట్లా ఫామ్ చేసేసుకొని, అంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఏదో ఒక ఒపీనియన్ తోటి మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి వెళ్తే యూ విల్ నాట్ ఎంజాయ్ యువర్ మ్యారీడ్ లైఫ్. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత ఒక అమ్మాయి ఎట్లా మెసులుకోవాలి అత్తగారి ఇంట్లో, ఏంటి నా రెస్పాన్సిబిలిటీస్, అవన్నీ తెలుసుకుని వెళ్ళినప్పుడు అంటే మీ మైండ్ మీరు ప్రోగ్రామ్ చేసేసుకుంటున్నారు. నేను మ్యారేజ్ అయ్యి వెళ్ళిన తర్వాత అదే నా ఇల్లు, వాళ్ళే నా పేరెంట్స్. ఓకే, ఇవన్నీ మీరు ఫిక్స్ అయిపోతే యూ విల్ బీ హ్యాపీ దేర్. అంతేగాని నాకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అడ్జస్ట్మెంట్ టైం అంటున్నారు, సంవత్సరం పడుతుంది అంటున్నారు, 2 years అంటున్నారు. ఇవన్నీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గెట్ మ్యారీడ్, ఆ ఇంట్లో పద్ధతులు వేరే, మీరు పెరిగిన పద్ధతులు వేరే. ఓకే, ఇక్కడ మార్నింగ్ బెడ్ మీదే కాఫీ వస్తుంది, అక్కడికి వెళ్ళాక మీరే కాఫీ తయారు చేసి ఇవ్వాలి. సో ఆ డిఫరెన్స్ని మీరు అర్థం చేసుకుంటే, నా ఇల్లు, నా మనుషులు, నేనే అన్నీ చేసేయాలి అండ్ ఫీల్ ప్రౌడ్. నేను వెళ్ళిన తర్వాత ఎంటైర్ ఫ్యామిలీ నా మీద డిపెండ్ అవుతుందని యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్. ఓకే, దట్స్ వాట్ ఐ ఫీల్. యా, అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా ఆడవాళ్ళకి 2 ఇల్లులు ఉంటాయి. ఇంకా 2 ఇల్లులు ఉంటాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్, షీ హాస్ ఆల్ ద కంఫర్ట్ అనమాట. కాసేపు బోర్ కొట్టినా వెళ్ళిపోవడానికి అమ్మగారి ఇల్లు ఉంటుంది. ఓకే, అమ్మగారి ఇల్లు తర్వాత అత్తగారి ఇల్లు ఉంటుంది. అత్తగారి ఇల్లు అంటే దట్స్ యువర్ హౌస్ అనమాట. యూ కెన్ రూల్ దట్ హౌస్. అమ్మగారి ఇంట్లో ఏంటంటే అలా ప్యాంపరింగ్ అవుతూ ఉంటుంది అంతే. తప్పిస్తే అత్తగారిలో నువ్వు ఎప్పుడైతే హోల్డ్లోకి తీసుకుంటావో, మంచి కోడలు అనిపించుకున్నావు అంటే తీసుకొచ్చి తాళం చేతులు నీ చేతిలో పెట్టేస్తారు. అంటే సినిమాల్లో చూస్తాం కదా. బ్రైటర్ సైడ్ లో ఆబ్వియస్లీ మీరు చెప్పింది మ్యామ్, బట్ ఇలా జరగదు కదా ప్రతిసారి. సో ఇప్పుడు నేను ఇందాక అన్నాను చూడు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి మాత్రమే మాట్లాడతారమ్మా ఏదైనా కానీ. ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్లో చిన్న డిస్టర్బెన్సెస్ సహజం. పెళ్ళి అయిన కొత్తగా అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళిందంటే సహజంగా అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అంటాము. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఈ అమ్మాయి బిహేవియర్ వాళ్ళకి నచ్చదు, వాళ్ళ పద్ధతులు వీళ్ళకి నచ్చవు, ఇవన్నీ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్ అయ్యే టైం మనం ఇవ్వాలన్నమాట. ఓకే, ఏదైనా కానీ ఒకటి లైక్ మన బాడీకి ఏదైనా సర్జరీ అయితే ఫారెన్ బాడీ సెట్ అవ్వాలంటారు కదా బాడీలో, సేమ్ థింగ్ మనం కూడా అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. ఆ అడ్జస్ట్మెంట్ టైం ఇచ్చుకుంటూ మనల్ని మనం అంటే సమాధానం పరుచుకుంటూ, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన నిజంగా మన శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకి మంచి మంచి అడ్వైజెస్ ఇస్తారు మనకి. ఆ అడ్వైజెస్ని ఫాలో అవ్వగలిగితే థింగ్స్ విల్ గో వెరీ స్మూత్ ఫర్ ఎ గర్ల్. Done, ma'am. Thank you so much. Welcome, ma. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.